హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న నల్ల కుక్కకు 4 చెవులు ఏమిటో చెప్పుకొని చూద్దాం. ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు సమాధానం తెలియజేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి, దానిలో ప్రెజర్ త్వరగా పోవాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఏదైనా ఒక క్లాత్ తీసుకుని దాన్ని తడిపి ఒక 5 మినిట్స్ దానిపైన ఉంచేస్తే ప్రెజర్ త్వరగా పోతుంది. మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. సెకండ్ టిప్ వచ్చేసి మనం సింక్ బేసిన్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి, హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర ఎంత క్లీన్ చేసుకున్నా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మనం యూజ్ చేయని సోప్ ముక్కలు అయితే ఉంటాయి కదండి, సోప్ వాడిన తర్వాత చిన్న ముక్కలు మిగులుతూ ఉంటాయి, ఆ హోల్లో వేసేసుకుంటే మంచి స్మెల్. టిప్ నెంబర్ 3. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి అయితే పిల్లలు రోజు కూడా స్కూల్కి వేసుకెళ్తూ ఉంటారు కదండి, అప్పటికప్పుడు హడావిడిలో పాలిష్ చేసుకోకపోతే ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. ఇలా షూస్ మనం అప్పటికప్పుడు చక్కగా క్లీన్ చేసుకోవాలంటే మనం యూజ్ చేసుకునే యాజ్లైన్ అయితే ఉంటుంది కదండి, టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలాగ యాజ్లైన్ కొంచెం దానికి అప్లై చేసేసి ఇలా షూస్కి ఇలా మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి. అప్పటికప్పుడు పాలిష్ ఇలాగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4. మనం బాస్మతి రైస్ ఎక్కువగా తెచ్చుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, అలాంటప్పుడు పురుగు వచ్చేస్తూ ఉంటుంది. ఆ పురుగు పోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా మనం బాస్మతి రైస్లో బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, ఆ ఆకు ఇలా పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నామంటే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5. ఎల్లుల్లిపాయల ట్రైలో మనం బంగాళదుంపలు పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, పాడైపోకుండా ఎక్కువ రోజులు మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6. ఇలాంటి ప్లాస్టిక్ గ్లాస్ ఒకటి తీసుకొని దాని నిండుగా రైస్ అయితే పోసుకోవాలండి. ప్లాస్టిక్ గ్లాస్ ఉన్నా ఓకే, లేదంటే స్టీల్ గ్లాస్ అని తీసుకోవచ్చు. దాంట్లో చాకులు కానీ సిజర్లు పెట్టుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు అనే ఉంటాయి. చక్కగా పొదిన అయితే పోదండి, సిలిం పట్టకుండా తుప్పు పట్టకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 7. బాటిల్స్ అయితే చూసారా, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. జ్యూస్ బాటిల్ అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఆ బాటిల్స్ 2 తీసుకున్న చిన్నవి ఇలా మధ్య భాగాన్ని చాకుతో ఇలా కట్ చేసేసుకొని పై పార్ట్ని కింద పార్ట్ని ఇలా జాయిన్ చేశాను. మధ్యలో మనం ప్లాస్టర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని చక్కగా ఈ డబ్బాలు అయితే మన కిచెన్లో వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఇలా చక్కగా చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఒక దాంట్లో అయితే మెంతులు వేసానండి, ఒక దాంట్లో లవంగాలు వేసుకుని. టిప్ నెంబర్ 8. అలాంటి బాటిల్ ఒకటి తీసుకుని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. దీనికైతే హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. దీంట్లో అయితే గల్లుప్పు వేసుకుని దీనిపైన కంఫర్ట్ వేసుకున్నాను. దీనిలో మళ్ళీ లవంగాలు 4-5 గుచ్చుకుంటే మన రూమ్లో ఎక్కడ పెట్టుకున్నా కూడా బ్యాడ్ స్మెల్ ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9. చింతపండు పాడవకుండా కలర్ మారకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా చింతపండుని అయితే రెబ్బలుగా ఉంటుంది కానీ ఇలా ఎడ తీసేసుకుని దానిపైన గల్లుప్పు కానీ సాల్ట్ కానీ ఇలా వేసేసుకుంటే మనకి కలర్ మారకుండా ఎక్కువ రోజులు పాడవకుండా అలానే ఉంటుందని. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 10. ఇలాంటి క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, వీటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సిద్ధలు పెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్యాస్ స్టవ్ మీద అప్పుడప్పుడు మనం వంట చేసేటప్పుడు ఏదైనా పొంగిపోతూ ఉంటుంది కదండి, ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫ్లోర్ మీద కూడా చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11. ఒక్కొక్కసారి మనం కిచెన్ సింక్లో ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలా రాకుండా ఉండాలంటే మన ఫేస్కి యూజ్ చేసుకునే పౌడర్ ఉంటుంది కదండి, ఆ హోల్స్ దగ్గర ఇలా వేసేసుకున్నాం అనుకోండి బ్యాడ్. టిప్ నెంబర్ 12. స్విచ్ బోర్డు దగ్గర ఒక్కొక్కసారి డస్ట్ పట్టేసి బాగా చిరాగ్గా ఉంటుంది కదండి, దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఏదైనా ఒక టిష్యూ పేపర్ కానీ క్లాత్ కానీ తీసుకొని మనం యూజ్ చేసుకునే యాజ్లైన్ ఉంటుంది కదండి, యాజ్లైన్ దానికి అప్లై చేసేసుకొని ఇలాగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. టిప్ నెంబర్ 13. ఎలాంటి పెన్ను ఒకటి తీసుకొని ప్లాస్టిక్ బూజిగడ్డలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, దానికి ఉన్నటువంటి థ్రెడ్ను ఒకటి తీసుకొని పెన్నుకి ఇలాగా హోల్లోనికి పోనిచ్చి ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సూదిలోనికి దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం కదండి, ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగా మనం ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి నీడిల్ని అయితే పోనిచ్చి ఇలా నీడిల్ని అయితే పెట్టుకొని చాలా ఈజీగా అయితే ఎక్కుతుందండి. ఇలాగైతే పెట్టేసుకొని ప్లాస్టిక్ థ్రెడ్లోనికి దారం ఎక్కించుకొని నీడిల్ని ఇలా జరుపుకున్నామంటే దారం చక్కగా సులువుగా ఈజీగా ఎక్కుతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, ఈజీగా మనం ఇలాగా దారాన్ని అయితే ఎక్కించుకోవచ్చు. టైలరింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. చూసారా ఎంత చక్కగా ఎక్కించుకోవచ్చో, యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి.
టిప్ నెంబర్ 14. ఇలాంటి సోప్ కవర్లు అయితే మనం సోప్ తీసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. మన సెల్ఫ్లో బట్టలు అయితే పెట్టుకుంటాం కదండి, షర్ట్ల కింద కానీ మన శారీస్ కింద కానీ పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 15. తీగల మీద బట్టలు అయితే ఆరేస్తూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి బట్టల క్లిప్ మనకు అవసరానికి లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. పెన్ని క్యాప్స్ అయితే ఉంటాయి కదండి, పెన్ని క్యాప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. మంచి స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి. ఇవి బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి. ఇలా మనం బట్టలు ఆరేసుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 16. నెయిల్ పాలిష్లు పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, గడ్డ కట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు నెయిల్ పాలిష్ అలానే ఉంటాయి. సో టిప్ నెంబర్ 17. హ్యాండ్ వాష్ చేసుకునే సోప్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి, డెటాల్ కానీ సొంతూరు కానీ అలా సోపులు ఏదైనా కూడా ఒకటి తీసుకుని దానిపైన ఇలా లవంగాలు అక్కడ గుచ్చేసుకుని పిల్లలు స్టడీ చేసుకునే దగ్గర అలా పెట్టేస్తే నెగిటివ్ ఎనర్జీ ఉండదండి. అలానే బీరువాలో కానీ సెల్ఫ్లో కానీ చక్కగా పెట్టుకోవడానికి బాగుంటుందండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. సో ఇలా మనం సెల్ఫ్లో బట్టల్లో పెట్టుకున్నాం అనుకుంటే స్మెల్ అయితే ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 18. మనం వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి, స్కూల్ యూనిఫామ్లు కానీ పిల్లలవి ప్యాంట్లు కానీ జీన్స్ ప్యాంట్లు కానీ ఉంటూ ఉంటాయి కదండి, అవి ఒక్కొక్క టైంలో మురికి పోవు కదండి. అలా మురికి పోనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. సిల్వర్ పాయిల్ ఇలా ట్యాబ్లెట్ సీడ్స్ అయితే ఉంటాయి కదండి, ఇలా అక్కడొకటి వేసేసామనుకోండి మురికి చక్కగా పోతుంది, మనకి పని కూడా ఈజీగా అవుతుంది. టిప్ నెంబర్ 19. ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో సోప్ ముక్కలు ఉంటాయి కదండి, బట్టల సోప్ ముక్కలు. మనం బట్టలు ఉతికిన తర్వాత కొన్ని సోప్ ముక్కలు అయితే అలా మిగిలిపోతూ ఉంటాయి. ఆ సోప్ ముక్కలను ఒక 1 అవర్ పాటు వాటర్లో వేసేస్తే చక్కగా కరిగిపోతాయండి. దానిలో కొంచెం కంఫర్ట్ కలుపుకొని ఇలా మొత్తం కూడా ఏదైనా ఒక బాటిల్లో పోసుకుంటే వాషింగ్ మెషిన్లో లిక్విడ్ అయిపోయినప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 20. పర్సులు కానీ అలానే పిల్లల బ్యాగ్స్ కానీ ట్రావెలింగ్ చేసుకునే బ్యాగులు కానీ ఒక్కొక్కసారి జిప్పులు గట్టిగా ఉండి రావు కదండి, అలా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. యాజ్లైన్ ఉంటుంది కదండి, యాజ్లైన్ కొంచెం ఇలాగా ఆ జిప్పు దగ్గర కొంచెం అప్లై చేసామనుకోండి స్మూత్గా జిప్పు వచ్చేస్తుందండి. గట్టిగా ఉన్న జిప్పు కూడా స్మూత్గా వచ్చేస్తుంది. సో జిప్పులు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటాయి. ఇలాగా గట్టిగా ఉన్నప్పుడు స్మూత్గా వచ్చేస్తాయండి ఇలా యాజ్లైన్ అప్లై చేయగానే. సో మీకు యూజ్ అవుతుందని ఈ టిప్ కూడా షేర్ చేస్తున్నాను. ఇలా జిప్పులు గట్టిగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 21. ఇలాంటి ట్యాబ్లెట్ సీడ్స్ అయితే అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ని అయితే చక్కగా క్లీన్ చేసుకుంటాం కదండి, బటన్స్ దగ్గర మాత్రం బాగా డస్ట్ పేరుకుంటుంది కదండి, అలా ఉన్నప్పుడు ట్యాబ్లెట్ సీట్ని పెట్టి ఇలాగ చక్కగా డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.